గుంటూరు కమిషనర్ ఒంటరివాడు కాదు, కమిషనర్కి మేమందరం అండగా ఉంటాం, మేయర్ చెప్పినట్టు చేయాలి అని హుకుం జారీ చేస్తున్నాడు. వైసీపీ నాయకులు చెప్పినట్టు కమిషనర్ వినలేదు అని నిరాధారణ ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. గత కొంతకాలంగా గుంటూరు కార్పొరేషన్ని గమనిస్తున్నాను. ఎన్నికల వరకే రాజకీయాలు చేయాలి కానీ అభివృద్ధిలో రాజకీయాలు చేయడం ఏమిటని విరుచుకుపడ్డారు. మీరు ఇంకొక వారం 10 రోజుల తర్వాత చూస్తారు మేయర్ గారు ఎక్కడుంటారు, ఆయన్ని అనుసరిస్తున్న ఇద్దరు ముగ్గురు ఎక్కడుంటారో చూస్తారు. కాబట్టి ఎక్కడైనా ప్రజలకు ఎన్నికైనప్పుడు 57 డివిజన్లు ఉన్నప్పుడు 57 డివిజన్లకు కూడా సమన్వయంగా ఇవ్వాలి. ఎలక్షన్ వరకే పార్టీలు, అభివృద్ధిలో పార్టీలు ఏంటి? అక్కడ కూడా భేదాభిప్రాయాలు చూపించారు. నేను గమనించాను, 7 నెలలుగా గమనించి నేను ఒక అధికారిగా ఐఏఎస్ అధికారిగా వాళ్ళకి సజెషన్ కూడా చేశాను, కానీ వినలే. అదే ధోరణిలో ఉన్నారు. కాబట్టి ప్రజలు అభిప్రాయాలు, ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మేము కొన్ని నిర్ణయాలు చేయాల్సి వచ్చింది. మా నిర్ణయంలో సహకరించినందుకు మా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం.